గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాదాపు 8 లక్షల కోట్లకు పైగా డబ్బులు తినేదని బయట కామెంట్స్ వస్తున్నాయి కదా, దాన్ని ఏ రకంగా చూసుంటారు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు తాను ముఖ్యమంత్రి కాకముందే, తాను కనీసం శాసనసభ్యుడు వార్డు మెంబర్ కాకముందే 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని దోచేసి 16 నెలలు జైల్లో చెప్పకూడదన్నాడు. ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 8 లక్షల కోట్లు అనేది చిన్న డిజిటే. ఎందుకంటే ఈరోజు ఆ విధంగా, ఎందుకంటే ఒకప్పుడు ముఖ్యమంత్రి కనీసం వార్డు మెంబర్ కానప్పుడే 1,00,000 కోట్లు దోచేస్తే ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు. రాష్ట్రంలో 8 లక్షల కోట్లు అనేది ఆయనకి బహుశా చిన్న అమౌంట్. దీంట్లో కొన్ని ఆధారాలతో ఈ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం ఇలాంటి దాని ద్వారా దాదాపు 8 లక్షల కోట్లు ఏ విధంగా దోచేశాడో చెప్పమంటారు లెక్కలు. లిక్కర్ ద్వారా కమిషన్ ద్వారా దాదాపు జగన్మోహన్ రెడ్డి అక్షరాల 1,05,000 కోట్లు దోచేశాడు. 22A అసైన్డ్ భూముల కుంభకోణం కింద 1,00,000 కోట్లు దోచేశాడు. ఇండోసోల్ జగన్ బినామీ కుంభకోణం ఎంతో తెలుసా? దాదాపుగా 75,000 కోట్లు. GIS విద్యుత్ ఒప్పందాల కుంభకోణం దాదాపుగా 50,000 కోట్లు. అదేవిధంగా TDR బాండ్ల కుంభకోణం 50,000 కోట్లు. విశాఖ భూముల కుంభకోణం 40,000 కోట్లు. ఇసుక దోపిడీ దాదాపు 60,000 కోట్లు. ఎర్రచందనం కుంభకోణం దాదాపుగా రాష్ట్రంలో 25,000 కోట్లు. గ్రావెల్ దోపిడీ దాదాపు 22,000 కోట్లు. సిలికా, బీచ్, శాండ్, క్వాడ్స్ దోపిడీ 17,000 కోట్లు. అక్షరాల గంజాయి, డ్రగ్స్ వాటా 37,000 కోట్లు. ప్రభుత్వ కొనుగోలు కమిషన్లు దాదాపు 16,000 కోట్లు. కూకట్పల్లిలో 11 ఎకరాలు లేపాక్షి భూములు 15,000 కోట్లు. స్మార్ట్ మీటర్లు, ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు తదితరుల్లో దాదాపు అక్షరాల 15,000 కోట్లు. కోవిడ్ మందులు కిట్ల కొనుగోలులో దాదాపు 14,000 కోట్లు. భారతీ సిమెంట్ దోపిడీ అక్షరాల, భారతీ సిమెంట్ ఒకటే దోపిడీ ఎంతంటే అక్షరాల 12,000 కోట్లు. రేషన్ బియ్యం కుంభకోణం 7,000 కోట్లు. అదేవిధంగా ఇళ్ల స్థలాల కొనుగోలు కుంభకోణం దాదాపుగా 7,000 కోట్లు. బైజూస్ విద్యా కనుక నాడు నేడు కింద 4,500 కోట్లు దోచేశాడు. అదేవిధంగా పోర్టుల్లో అవినీతి 4,000 కోట్లు. సాగునీటి ప్రాజెక్టుల కమిషన్లు 2,500 కోట్లు. సాక్షికి ప్రకటనల రూపంలో దోపిడీ 1,600 కోట్లు. అమూల్ కమిషన్ 1,000 కోట్లు. జే ట్యాక్స్, ఇది రాష్ట్రంలో కొత్తగా వచ్చింది. జే ట్యాక్స్, దీంట్లో 40,000 కోట్లు. సిబిఐ ఛార్జ్ షీట్లో నిర్ధారించినవి 43,000 కోట్లు. సిబిఐ నిర్ధారించాల్సిన విలువ 60,000 కోట్లు. అంటే దాదాపు అన్ని మొత్తం కలిపి 8,23,600 కోట్లు పేదల రక్తాన్ని అనేక రూపాలలో ఈ జగన్మోహన్ రెడ్డి దోచేశాడు. అంటే ఇదే 8 లక్షల కోట్లుంటే రాష్ట్రంలో ఎన్ని చేసి ఉండొచ్చో తెలుసా అండి? ఈ జగన్మోహన్ రెడ్డి గారు దోచేసిన 8 లక్షల కోట్లతో ప్రతి ఊరిలో ఒక మంచి స్కూల్ నిర్మించుండొచ్చు. ప్రతి ఊర్లో అదేవిధంగా ప్రతి మండలంలో జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు పెట్టి ఉండొచ్చు విత్ ప్రాపర్ ఎక్విప్మెంట్తో. అదేవిధంగా ప్రతి మండలంలో ఒక మంచి 100 పడకల హాస్పిటల్ కట్టించుండొచ్చు. ప్రతి ఊర్లో రోడ్లు వేయించుండొచ్చు. ప్రతి రైతుకి బోర్లు వేయించుండొచ్చు. అదేవిధంగా ప్రతి రైతుకి సబ్సిడీ ద్వారా ఎరువులు, అదేవిధంగా విత్తనాలు ఇప్పించుండొచ్చు. అదేవిధంగా ప్రతి కార్మికుడికి ఒక భరోసా ఇప్పించుండొచ్చు. అదేవిధంగా ప్రతి మహిళకి అండగా ఆర్థిక సహాయం చేసి ఉండొచ్చు. అదేవిధంగా అన్ని కులాల వారికి సప్లాన్ నిధుల ద్వారా వాళ్ళు స్వయంగా ఉపాధి పెట్టుకునే దానికి వాళ్ళకి లోన్లు ఇచ్చుండొచ్చు. ఇన్ని చేసి ఉండొచ్చు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి సొమ్ముతో ప్రజలకి ఇన్ని మంచి పనులు చేసి ఉండొచ్చు. అవేవి చేయకపోక ఈ జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం కోసం దోచుకొని తిన్నాడు రాష్ట్రాన్ని. కేవలం తన వ్యక్తిగత స్వార్థం కోసం, అధికార దాహం కోసం మాత్రమే ఇన్ని లక్షల కోట్లు లూటి చేశారనుకోవచ్చా, లేకపోతే ఇంకా దానికి వేరే కారణాలు ఏమైనా ఉండొచ్చు అంటారు? వ్యక్తిగత స్వార్థం కోసమే అండి. నిజంగా అవినీతి లేకపోతే ఇది డబ్బులతో ప్రజలకు మంచి చేసి ఉండొచ్చు కదా. ప్రజలకు మంచి చేసి ఉండొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకు ఎందుకు మంచి చేయలేదు? ఈ ధనాన్నంతా ఎందుకు దోచుకున్నావు? సుమారు 10 లక్షల కోట్లకు పైగా అప్పు చేసినప్పటికీ కూడా రాష్ట్రంలో ఆయన అనుకున్న హామీలను ఏమాత్రం నెరవేర్చకపోవడానికి కూడా కారణం ఇదే అంటారా? లూటి చేయడమంటారా? లూటియే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తికి రాష్ట్ర అభివృద్ధి గురించి ఏం అవసరం అండి? ఈరోజు రోడ్ల గురించి అడిగితే దాడి, ఇది బాగలేదంటే అడిగితే దాడి. వీళ్ళ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యం. అదేవిధంగా ఏమన్నా పథకాలు ఇచ్చారా అంటే ఏమి ఇవ్వలేదు. ఈరోజు ఇచ్చేది ఏంటంటే పన్నులే వేస్తున్నారు, రేట్లు పెంచేసి. ఇంకేముంది ఈయన చేసేది? దోపిడీ మాత్రమే ప్రధానంగా పెట్టుకోండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడానికి ప్రజలందరూ సంసిద్ధులు అవ్వాలి. అక్రమస్తుల కేసులో దాదాపు 18 నెలలకు పైగా జైలు పాలైనప్పటికీ కూడా మరి ఈ రకమైన శ్రమ దోపిడీ, ఆర్థిక దోపిడీ, ప్రజా దోపిడీని చేయడాన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? అంటే చట్టాల మీద భయం లేదంటారా? జైలు జీవితం అలవాటు పడినోడికి, దిగజారిపోయినోడికి, అన్నీ తెగించేసినోడికి ఇంకేముంటుంది? ఏమవుతుంది? ఇంకొక 6 నెలలు జైల్లో పెడితే మళ్ళీ నేను భారతదేశంలో ఉండే జ్యుడిషియల్ వ్యవస్థలో ఉండే లోపాలను పట్టుకొని నేను బయటకు వచ్చి తిరుగుతాను, నన్ను ఎవడేం బీకుతాడు అనుకుంటా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. దేశంలోనే రిచెస్ట్ సీఎం అని కూడా అంటున్నారు కదా, దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? దేశంలోనే రిచెస్ట్ సీఎం మాత్రమే కాదండి, దేశంలోనే కరప్షన్ సీఎం కూడా ఈయనే. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత ఆర్థిక నేరస్తుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక నేరస్తుడు. ఎందుకంటే ఇంత పెద్ద ఆర్థిక నేరస్తుడు బహుశా
ఈ ప్రపంచంలో ఇంకెవరు ఉండకపోవచ్చు. ఎందుకంటే దాదాపు 5 ఏళ్ల తన పరిపాలనలోనే 8 లక్షల కోట్లు అవినీతి చేశాడంటే ఇతను ఏ స్థాయిలో ఉన్నాడో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇంత అవినీతి జరుగుతున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రజలు దీన్ని ఏ రకంగా చూస్తున్నంటారు? ఈ అవినీతి ప్రజలంతా సమయం కోసం వేచి చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు సమయం వస్తుందా బుద్ధి చెబుదామా అని చెప్పి. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మే పరిస్థితిలో ఎవరు లేరే. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా గద్దె దించుదామా అని ఉన్నారు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించేదానికి రాష్ట్రంలో ప్రజలందరూ సంసిద్ధులై ఉన్నారు. ఈరోజు ఎవరో మాటలు నమ్మో ఇంకో ఏదో చెప్పే కాదు, ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. 8 లక్షల కోట్ల అవినీతి అనేది వాళ్ళ కళ్ళ ముందు కనబడుతూ ఉంది. అందుకని చెప్పి ఖచ్చితంగా ఇలాంటి అవినీతి పరుణ్ణి జైలుకు పంపించి తప్పకుండా ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారని భావిస్తున్నాను.